ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మంచిది. బైబిల్ గ్రంథంలో నుంచి మొదటి దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17వ అధ్యాయం చివరి మాట 27వ వచనాన్ని చదువుతారు. దినవృత్తాంతాలు మొదటి అధ్యాయం మొదటి గ్రంథం 17వ అధ్యాయం 27వ వాక్యాన్ని చివరి మాట చదువుకుందాం. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వదించబడి యుండును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాలపు వేళ యెహోవా ఆశీర్వాదం. ఈ వాక్యం ఏంటి? యెహోవా ఆశీర్వాదం అంటే ఆశీర్వాదాలు 3 రకాలుగా ఉంటాయని దైవజనులు చెప్తూ ఉంటారు. ఒకటి దేవుడిచ్చే ఆశీర్వాదం, ఒకటి సాతాను ద్వారా కలిగే ఆశీర్వాదం, అలాగే మూడవది పితరుల ద్వారా కలిగే ఆశీర్వాదం అని. కనుక చాలాసార్లు మన సంఘంలో ఈ విషయాలు చెప్పుకుంటూనే ఉంటాం, వింటూనే ఉన్నాము. మరి కొంతమందికి ఈ రెండు, ఒకటి దేవుడు ఆశీర్వదిస్తాడు, సాతానే ఆశీర్వదిస్తాడు. కొందరికి పితరుల ఆశీర్వాదం వచ్చింది. వీళ్ళు ఏం చేసే కష్టపడే పనిలా, పాపం ముందున్న వాళ్ళంతా కష్టపడి కట్టి వెళ్ళిపోయారు, ఇక వీళ్ళు అనుభవించడమే అది. కనుక ఇట్లా 3 రకాలైన ఆశీర్వాదాలు. అయితే ఇది ఎలాంటి ఆశీర్వాదం? అదిగో యెహోవా ఇచ్చు ఆశీర్వాదం. ఇది ఎవరు కోరుకుంటున్నారంటే దావీదు మహారాజు కోరుకుంటున్నాడు. ఆయన మహారాజు కూడా అయ్యాడు అప్పటికి. ఆయన అంటాడు ఒక్కటే మాట, పై వచనాల్లో చూస్తే, అయ్యా నీవు నాకు మేలు దయచేస్తున్నావు, మంచిదే, కానీ ఇదిగో నీ సన్నిధిని నా కుటుంబం నిత్యము ఉండాలని దేవుని సన్నిధిలో కోరుకుంటూ ఉన్నాడు. అదిగో ఆ సమయంలో ఈ మాట అంటున్నాడు, యెహోవా నీ ఆశీర్వాదము నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటెన్నటికి ఆశీర్వాదంగానే ఆశీర్వదించబడే ఉంటుందయ్యా అని ఇతను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు దావీదు మహారాజు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ ఉదయకాలమున మనం తెలుసుకోవాల్సింది, దావీదు జీవితంలో మనం చూస్తే, దావీదు మరి అయ్యా నువ్వు ఆశీర్వదించబడ్డావు కదా, మరి యెహోవా ఆశీర్వాదం మరి ఆశీర్వాదంగా ఉండటం ఏంటంటే, నిజంగా మరి దేవుడు ఆశీర్వదిస్తే, మనుషులు ఆశీర్వదిస్తే, అలాగే పితరులు ఇచ్చే ఆశీర్వాదమైనా ఒకవేళ కరిగిపోద్దేమో. రెండవది సాతానుగాడు ఇచ్చే ఆశీర్వాదం చాలా స్పీడ్గాను, చాలా త్వరగా, చాలా త్వరగా అసలు వాళ్ళు చూస్తూ ఉండగానే అలా చూసిన వాళ్ళు అలా పైకి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే అది ఒక దినాన తప్పకుండా అక్రమంగా వచ్చే ప్రతిదీ కూడా రెక్కలు వచ్చి వెళ్ళిపోతుంది. కానీ ఇది ఎరిగిన దావీదు అంటాడు, యెహోవా నీ ఆశీర్వాదం నాకు కావాలయ్యా, అయ్యా నీవు దీవించాలి నన్ను, నువ్వు దీవిస్తే మాత్రం అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదంగానే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ ప్రార్థన ఎప్పుడైతే చేశాడో 18వ వచనంలో 18వ అధ్యాయాన్ని మనం చదివితే చాలా విషయాలు ఉంటాయి అక్కడ. కొన్ని మాత్రమే చదువుతాను, తర్వాత మీరు 18వ అధ్యాయాన్ని చదవండి. ఇది అయిన తరువాత దావీదు ఫిలిష్తీయుల్ని జయించి వారిని లోబరిచి, మొదటిది అంటే ఇది అయిన తర్వాత, ఏదైన తర్వాత దేవుడిని అడిగాడు, ప్రార్థించాడు. ఇవన్నీ అయిన తర్వాత దావీదు ఎక్కడికి వెళ్ళాడంట? ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళి వాళ్ళందరినీ లోబరుచుకున్నాడు. అలాగే గాతు పట్టణానికి దాని గ్రామములను ఫిలిష్తీయుల వశమున ఉండకుండా వాటిని పట్టుకొనెను. అలాగే అతడు మోయాబీయుల్ని జయించగా వారు దావీదుకు కప్పము కట్టు దాసులయ్యారు. ఏమయ్యారు? మోయాబీయులంతా ఆయనకి కప్పం కట్టి దాసులైపోయారు. ఆ తర్వాత శోభారాజు అయినటువంటి హదారెజరు యూఫ్రటీస్ నది వరకు తన రాజ్యమును వ్యాపించుటకై బయలుదేరగా హమాతు వద్ద దావీదు అతన్ని ఓడించి, అంటే అసలు ఇక తర్వాత చూడండి, దావీదు అతని యొద్ద నుండి 1000 రథాలని, 7,000 గొర్రెలను, 20,000 కాల్బలాన్ని పట్టుకునెను. దావీదు ఆ రథముల్లో 100కి కావలసిన గుర్రాలను ఉంచుకొని కడమ వాటన్నిటికీ చేలమండల నరముల వరకు తెగ వేయించెను. ఇట్లాగా అంటే ఆ తర్వాత చాలా విషయాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. 8వ వచనాన్ని చూస్తే, దావీదు బహు విస్తారమైన ఇత్తడిని తీసుకుని వచ్చాడు. అలాగే సొలొమోను ఎత్తడి సముద్రమును, స్తంభములను, ఎత్తడి వస్తువులను వాటి ద్వారా చేయించాడు. అంటే మొత్తానికి చాలా విషయాలు అక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఉదయకాలం చదవలేము. 18వ అధ్యాయాన్ని తప్పకుండా మీరు చదవండి. అక్కడ వ్రాయబడిన మాటలు ఏంటంటే, మొత్తానికి దావీదు 17వ వచనం చివరి వచనంలో ప్రార్థన చేశాడు. 17వ అధ్యాయంలో ఏమన్నాడు? యెహోవా నీవిచ్చే ఆశీర్వాదంగా అది ఎప్పటికీ కూడా ఎన్నటెన్నటికీ ఉంటుందయ్యా అని ప్రార్థన చేసుకుని దేవుని మీద ఆధారపడితేనంట. ఆ తరువాత దావీదు తన కార్యాలను ప్రారంభించాడు. అప్పుడు ఏం జరిగింది?
బలమైనటువంటి శత్రువులైన ఫిలిష్తీయుల్ని లోపరుచుకున్నాడు, వాళ్ళని అణిచివేశాడు. అలాగే మరి మోయాబీలు వాళ్ళంతా కూడా అతనికి అనేక మంది శత్రువులు అతనికి సొంకం చెల్లించే విధంగా కప్పం కట్టే వాళ్ళకి దాసులైపోయారు అతని కింద. అంతేకాదు బహువిస్తారమైన సంపదని దావీదు సంపాదించుకున్నాడు. చాలా మరి రథాలని, అలాగే అక్కడ మనం చూస్తాం చాలా విలువైనటువంటి ఇత్తడిని, మరి కావలసినటువంటి వాటన్నిటినీ కూడా. అంటే అతని యొక్క ఆశీర్వాదం మొదలైంది. ఎవరి ద్వారా మొదలైంది? దేవుడు అతనికి సహాయం చేశాడు. అతని జీవితంలో వెళ్ళిన చోటెల్లా జయము, అలాగే తలపెట్టిన ప్రతి కార్యం సఫలమవుతూ విస్తారమైనటువంటి సంపదని అతను సంపాదిస్తే అతని కుమారుడు అంట ఒక సముద్రం వల్లే. ఇంకా చూడండి అక్కడ చాలా విచిత్రంగా ఉంది అవన్నీ కూడాను. సొలొమోను ఏం చేశాడు? వాటన్నిటిని మరి చాలా ఆశీర్వాదకరమైన మందిరాన్ని కట్టేదానికి వాటన్నిటిని వాడినట్లుగా కూడా మనం తర్వాత దినాల్లో మనం చూస్తాం. అంటే విస్తారమైనటువంటి ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది దావీదుకి ఆశీర్వాదం అంటాడు కదా, అయ్యా నీ మందిర ఆవరణం కొరకు నేనేం సంపాదించాను, మరి అనేకమైన విలువైనటువంటి వజ్ర వైఢూర్యాల్ని, అలాగే మణుల్ని, మాణిక్యాల్ని, ఇది మామూలు విషయమా? ఏమైనా బంగారమే కాదు, మణిమాణిక్యాల్ని ఎన్నిటిని వెలగలిగిన వాటిని సంపాదించి పెట్టి దేవుని కొరకు సవిస్తారంగా ఎంతో సంపదని సంపాదించాడు. గల కారణం దావీదుకి దేవుడు తోడై ఉన్నాడు. అందుకే అంటాడు, నేను నాది కాదయ్యా, నువ్వు ఇచ్చిన దానిలో నుంచి నేను నీకు ఇస్తున్నా. ఎక్కడి నుంచి వచ్చింది దావీది ఎంతటి ఆశీర్వాదం నీకంటే అంటాడు, దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసుకున్నాను, ఎందుకంటే దేవుడిచ్చే ఆశీర్వాదం నాకు కావాలని కోరుకున్నాను కనుక నేను దావీదుని దేవుడు అంతగా ఆశీర్వదించాడు. ఈ ఉదయకాలపు వేళ ఒకవేళ ఏ స్థితిలోనైనా నువ్వు నలిగిపోతూ ఉంటే, మరియు పితరులు ఇచ్చే ఆశీర్వాదం, పితరుల ద్వారా కలిగే దీవెన, అది పితరులు అంటే ఎవరు? పైన ఉన్న పెద్దవాళ్ళు, లేదా నీ అత్తింటి వాళ్ళు, లేకపోతే పుట్టింటి వారు, లేకపోతే మరొకరు ఏ దీవెనైనా ఒకవేళ నీకు రావలసినది రాకుండా ఒకవేళ వారు బెగబట్టినా, ఈ ఉదయకాలపు వేళ నేను చెప్పగలిగేది, దావీదుని దేవుడు మన ముందు ఉంచాడు. ఇది వాక్య భాగాన్ని బట్టి నువ్వు విశ్వసించి, తండ్రి ఒకవేళ వాళ్ళు బెగబట్టినా పర్వాలేదు, నీ ఆశీర్వాదం నాకు కావాలని నువ్వు కోరుకుంటే, అది ఒక పితరుల ఆశీర్వాదం ఎంతవరకు నేను పైకి తీసుకెళ్ళేది నాకు తెలియదు, కానీ దేవుడు నేను ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఉంటుంది. అదిగో దావీదు వలె ఇది మొదలుకొని నీవు ప్రభలుతూ దేవుని యొక్క నామ ఘనత కొరకై ఆశీర్వదించబడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయంగా ఈ ఉదయకాలపు వేళ ఈ వాక్యాన్ని వింటున్న మీ వ్యక్తిగత జీవితాలలో ఒకవేళ ఆశీర్వాదం దొరకక, పితరుల ద్వారా కలిగే దీవెనలు ఆగిపోయినా, లేకపోతే ఒకవేళ నీకు రావాల్సిన కష్టాన్ని ఎవరైనా బిగబట్టిన, ఏది జరిగినా సరే ఉదయకాలాన ప్రభా నేను ఆశీర్వాదంగా లేనని ఒకవేళ ఇరుకులు ఇబ్బందుల మధ్యలో వాక్యాన్ని వింటూ ఉంటే, దేవుడిని ఒకటే ప్రార్థన చేయి, ప్రభా నీ ఆశీర్వాదం నాకు కావాలి. ఎందుకంటే ఇది దావీదుకు దేవుడిచ్చి నీ ఆశీర్వాదాన్ని మరలా తీసుకోలేదు. సౌలుకి అయితే దేవుడు దీవించాడు, కానీ సౌలు ఆ కృపను పోగొట్టుకున్నాడు. సౌలు తర్వాత ఒక్కరు కూడా ఆ యొక్క సంతానంలో నుంచి రాలేదు, కానీ దావీదుని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదిస్తే తరములన్నిటా కూడా ఆ యొక్క దీవెనను వాళ్ళు అనుభవిస్తూనే ఉన్నారు. తరగని కృపను, తరగని సంపదను దేవుడు దావీదుకి ఇవ్వడానికి గల కారణం, దేవుని మీద ఆనుకొని దేవుని ఆశీర్వాదాన్ని కోరుకున్న వ్యక్తి దావీదు. కనుక దేవుడు ఆశీర్వదించాలంటే ఎలా ప్రభా నాయన ఇది ఎలా సాధ్యమవుతుంది? అదిగో నా పక్కన ఉన్నటువంటి భక్తిహీనులు ఎంతో విస్తరిస్తూ ఉన్నారయ్యా, అదిగో వాళ్ళకేమో పితరులు ఇచ్చారు, నాకు ఎలా కలుగుతుంది? ప్రార్థన ద్వారా ఆశీర్వాదం కలిగిద్దా అని అవిశ్వాసం నొందొద్దు. నువ్వు చూస్తూ ఉండు, దేవుని మీద ఆనుకో. ఇక్కడే మనం చూస్తాం కదా, ప్రత్యక్షంగా ఏమంటున్నాడు? ఇది అయిన తరువాత దావీదు బయలుదేరి వెళ్ళాడు. ఏదైన తరువాత దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని, దేవుని మీద ఆనుకొని ప్రార్థన చేసుకుని వెళ్ళాడు. శత్రువులు లోపరచబడ్డారు. ఈ రోజున మన కళ్ళ ముందు నీ వారి ఎదుట ఒకవేళ నీకు శత్రువులకు ఎవరైనా ఉంటే వాళ్ళ ఎదుట ఇదిగో దావీదు వలె వాళ్ళందరూ కూడా అణిచివేయబడతారు. నిశ్చయంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, తలగా దేవుడు నియమిస్తాడు. ఒకటే ప్రార్థన చేయదు మొదలుకొని, దేవా నీ ఆశీర్వాదం నాకు కావాలి. మోకరించి ప్రార్థన చేసుకుని అందరూ కూడా కళ్ళు మూసుకొని, ప్రభా ఎందుకంటే పితరులు ఇచ్చేది కాదు, సాతానిచ్చే ఆశీర్వాదం కాదు. అదిగో సాతాను గారు కనుక మనల్ని ఆశీర్వదిస్తే తప్పకుండా అది లోకమిచ్చే ఆశీర్వాదం, అది రెక్కలు వచ్చి ఎగిరిపోతుంది. కానీ
దేవుడిచ్చు ఆశీర్వాదం ఎన్నటన్నిటికీ కూడా అది ఆశీర్వాదంగానే ఉంటుంది. కనుక ప్రభువా, నీ ఆశీర్వాదం ఏంటో నేను చూడాలి, నీ ఆశీర్వాదం నాకు కావాలి. ఎప్పుడు కలుగుతుందంటే ఇదిగో దావీదు వల్లే దేవుని మీద ఆనుకునే అనుభవం, దావీదు వల్లే దేవుని మీద కృతజ్ఞత కలిగిన అనుభవం మనలో ఉంటే నిశ్చయంగా దేవుడు కార్యం జరిగిస్తాడు. కనుక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, ఉదయ కాలపు వేళ నాయన నీవెంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి, ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడు. ఈ మాటలు ఆలకించి తీర్మానం తీసుకున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. నిజమేనయ్యా, నీవిచ్చు ఆశీర్వాదం అది ఐశ్వర్యంగాను, ప్రాముఖ్యంగా దావీదు అన్నట్లుగా ఎన్నటెన్నటికీ కూడా అది ఆశీర్వాదంగానే ఉంటుందని ప్రభా ప్రార్థించి తన ప్రయాణాన్ని ప్రారంభించిన దావీదు జీవితంలో ప్రభా వెళ్ళిన చోటల్లా జయము, అలాగే ప్రతి శత్రువు అతనికి దాసుడిగా మార్చబడిన అనుభవం, సవిస్తారమైనటువంటి సంపద అతని చేతికి మీరు ఇచ్చారు నాయన. ఇదిగో ప్రభా, రథములు రౌతులు ఇచ్చినప్పుడు ప్రభా ఇదిగో తండ్రి ఆ రథములకు సరిపడిన రౌతుల్ని మాత్రమే ఉంచుకున్నట్లుగా, అంటే తనకి ఇంకా మిగిలి ఉండే విధంగా నాయన ఇంకను గిన్నె నిండి పొంగి పొర్లే దీవెన దావీదు జీవితంలో మీరు ఇచ్చారు నాయన. కనుక నా తండ్రి అలాంటి గొప్ప దీవెన మా బిడ్డలకు మీరు దయచేయండి నాయన. ఈ వాక్యాన్ని విని తీర్మానం తీసుకొని ఎంతవరకు మనుషుల మీద ఆనుకున్నారు, మనుషులు ఇచ్చే ఆశీర్వాదం కొరకే అరులు చాచి ఎదురు చూశారు నాయన. కానీ ఈ వాక్యాన్ని విని తీర్మానం తీసుకుంటున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. నీవిచ్చే ఆశీర్వాదం నాకు కావాలని కోరుకుంటున్నాం. ఈ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని ఇది మొదలుకొని నీ దీవెన నాయన నీ బిడ్డలకు కలుగుని కాక తండ్రి. నీకు స్తోత్రం నాయన. నిశ్చయంగా అలాంటి నాయన తీర్మానాల్లో స్థిరపరచబడి నిండైన మెండైన దీవెనలతో నింపబడినట్లు కృప చూపండి. ఇది నాయన పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకునే బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారు. వారందరికీ దీవెన ఆశీర్వాదాన్ని కలుగు చేయండి ఆయన. ఈ నూతన సంవత్సరం వారి జీవితాల్లో ఘనమైన కార్యాలు బిడ్డలు పొందుకున్నట్లుగా కృప చూపమని వేడుకొని ఉంచున్నానయ్యా. ఈ చెంగి ప్రార్థనలు పాలు పొంపులు పొందిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఈ వాక్యాన్ని విన్న వారందరికీ కూడా ఈ వాక్యం యొక్క గొప్ప దీవెన కలుగునట్లుగా కృప చూపమని యేసు నామములు అడిగి వేడుకొని చూన్నాము తండ్రి, ఆమేన్. దేవుడు నిశ్చయంగా మీకు ఈ దినమంతా తోడయుండి దావీదుకు కలిగినటువంటి ఆ గొప్ప ఆశీర్వాదాన్ని మీరు కూడా మీ జీవితాల్లో చవిచూచున్నట్లుగా నా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.